శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. దేవతలకు మూలం దైవాలకు దైవం. దేవతలకు మూలం దైవాలకు దైవం. దేవాది దేవుడు కల్కి వచ్చెనే. దేవాది దేవుడు కల్కి వచ్చెనే. మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే. మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే.
భగవతిగా అవతరించెనే మన భగవానుగా భగవతిగా అవతరించెనే దేవతలకు మూలం దైవాలకు దైవం దేవతలకు మూలం దైవాలకు దైవం దేవాది దేవుడు కల్కి వచ్చెనే దేవాది దేవుడు కల్కి వచ్చెనే మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే ప్రకృతి తానై పురుషుడు తానై ప్రకృతి తానై పురుషుడు తానై బహురూప భగవంతుడు అవతరించెనే మన బహురూప భగవంతుడు అవతరించెనే నారాయణుడే స్వయం నరునిగా వచ్చి 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 ఆ 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 నారాయణుడే స్వయం నరునిగా వచ్చి నారాయణుడే స్వయం నరునిగా వచ్చి నారాయణుడే స్వయం నరునిగా వచ్చి పతితులను పవిత్రులుగా తీర్చిదిద్దెనే ఈ పతితులను పవిత్రులుగా తీర్చిదిద్దెనే దేవతలకు మూలం దైవాలకు దైవం దేవతలకు మూలం దైవాలకు దైవం దేవాది దేవుడు కల్కి వచ్చెనే దేవాది దేవుడు కల్కి వచ్చెనే మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే ఇహము తానై పరము తానై ఇహము తానై పరము తానై ఇహ పరాల భేదాలను రూపుమాపెనే ఇహ పరాల భేదాలను రూపుమాపెనే ఇహ పరాల భేదాలను రూపుమాపెనే ఇహ పరాల భేదాలను రూపుమాపెనే కలికాల కల్మషాన్ని అంతరింపచేయగా కలికాల కల్మషాన్ని అంతరింపచేయగా కలికాల కల్మషాన్ని అంతరింపచేయగా కలికాల కల్మషాన్ని అంతరింపచేయగా పద్మావతి సమేతుడై అవతరించెనే మన పద్మావతి సమేతుడై అవతరించెనే దేవతలకు మూలం దైవాలకు దైవం దేవతలకు మూలం దైవాలకు దైవం దేవాది దేవుడు కల్కి వచ్చెనే దేవాది దేవుడు కల్కి వచ్చెనే మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే మన పద్మమ్మతో కూడి కల్కి వచ్చెనే నాలో తానై తనలో నేనై
కమలవాసుడై అవతరించెనే నా హృదయ కమలవాసుడై అవతరించెనే హృదయ కమలవాసుడై అవతరించెనే నా హృదయ కమలవాసుడై అవతరించెనే కల్కి అవతరించెనే దేవ అవతరించెనే जय बोलो श्री अम्मा भगवान की जय। जय बोलो श्री कल्की अम्मा भगवान की जय। ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని, ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా, జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము.
మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్యామా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. సంతోష్ రెడ్డి గారు, మౌనిక గారు వాళ్ళ పేరెంట్స్ మాట వినాలని, వాళ్ళ ఇల్లాసును బాగా చూసుకోగలగాలని ప్రార్థన చేస్తాము. శ్రీకాంత్ గారు మరియు శ్వేత గారి మధ్య బాంధవ్యం సరి అవ్వాలని ప్రార్థన చేస్తాము. ఇందిరా గారు ఫీవర్తో మరియు బాడీ స్వెల్లింగ్తో బాధపడుతున్నారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను పూర్తిగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యము, రక్షణ కవచము కలగాలని ప్రార్థన చేస్తాము. వీరకుమార్ గౌడ్ గారికి ఈరోజు జరిగే గ్యాస్ట్రో సర్జరీ సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. వెంకటేశ్వరరావు గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తనకున్న అన్నవాహిక సమస్య పూర్తిగా తగ్గిపోవాలని, ఆహారం బాగా తీసుకోగలగాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. స్నేహ గారికి వారి హస్బెండ్కి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో వారు కోరుకున్న విధంగా మంచి ఉద్యోగం రావాలని, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. రఘువంశీ గుప్తా గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను కోరుకున్న విధంగా మిల్బోర్న్లో వెంటనే ఉద్యోగం రావాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय. ఇప్పుడు భక్తుల అనుభవాలను విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమల్ని విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి.
నమస్తే, కల్కి శరణం. నా పేరు పద్మశ్రీ. ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాము. నరసరావుపేటలో ఉన్నప్పుడు మా బాబుకి ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవరు 3 రోజులైనా తగ్గలేదు. వాడికి భోజనం చేయట్లేదు, నీళ్లు పోసుకోవట్లేదు, నీళ్లు తాగట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుక ఇలా ఉన్నది అని మేము డాక్టర్ గారు అన్నారు, గుంటూరు వెళ్ళండమ్మా, గుంటూరులో అయితే ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నారు. గుంటూరు వెళ్ళిపోయాము. గుంటూరులో డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తున్నారు. మలేరియా ఏమీ లేవు. మరి ఎందుకు ఇలా ఉందో ఆయన ఐడెంటిఫై చేయలేకపోయాడు. ఇక తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గుంటూరు నుంచి డెంగ్యూ ఫీవర్ ఏమో అని అనుమానం ఉందమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. డెంగ్యూ ఫీవర్ ఏమో రిపోర్ట్లు వెంటనే రాలేదు. రాకపోయేసరికి మాకు అసలు ఈ బాబు బాగా ఇబ్బంది పడుతున్నాడు. చాలా ఇబ్బంది పడుతుండేసరికి అసలు ఏంటి ఇలా ఉంది ఈ పిల్లోడు, భగవాన్ నువ్వే చూసుకో కల్కి, నువ్వే చూసుకో ప్లీజ్ కల్కి అని వేడుకుంటూ ఉన్నాను. నా కల్కి ఉన్నారు అనే ధైర్యంతో నేను ఉన్నాను. అయితే ఇక ఆ డాక్టర్ గారు అన్నారు, అమ్మ ఇదేదో ఇబ్బందిగా ఉంది, వెంటనే మీరు విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళండి అమ్మ, అక్కడ పిల్లల డాక్టర్ స్పెషలిస్టు, అక్కడికి వెళ్ళిపోండి అంటే వెంటనే అంబులెన్స్లో వెళ్ళిపోయాము. అక్కడ బాబు విపరీతంగా మంచానికే పరిమితమైనట్టున్నాడు. అసలు ఏమీ మా కళ్ళు చూడటం కూడా చూడట్లేదు. అలాంటి పరిస్థితిలో చాలా భయం వేసింది మాకు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడే ఆ రోజునే డెంగ్యూ పాజిటివ్ అని తెలిసింది. ఆ డెంగ్యూ ఫీవర్ ఉంటే చాలా 40,000కి తెల్ల రక్త కణాలు పడిపోయినాయి. ఆ పడిపోయేసరికి డాక్టర్ గారి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇస్తుంటే ఏంటి కల్కి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు నాకేం తెలియట్లేదు, ప్లీజ్ కల్కి ఏదో ఒకటి చెయ్యి కల్కి ప్లీజ్ అని వేడుకుంటూ నామజపం చేస్తూ ఉన్నాను నేను, నా భర్త. అయితే ఇక అవుట్ పేషెంట్లను చూసే డాక్టర్ గారు ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చి లోపల ఇన్పేషెంట్ ఆయన మా దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో అవుట్ పేషెంట్లను చూసే సమయము అయినా సరే డాక్టర్ గారికి ఏదో ఆలోచన వచ్చి నా బిడ్డ దగ్గరికే వచ్చి సిరంజీతో లంగ్స్లో ఆ నీడిల్తోటి సిరంజీ పెట్టి తీసేసరికి లోపల రెడ్ కలర్ ఉన్న బ్లడ్ వైట్ కలర్కి డ్యామేజ్ అయిపోయింది. వైట్ కలర్కి వచ్చేసరికి డాక్టర్ గారే పెద్దగా కేకేసి, ఏంటమ్మా ఇది చాలా సీరియస్గా ఉంది, మీరు అర్జెంటుగా హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళండి, చాలా క్రిటికల్గా ఉంది అని ఆయన చెప్పేశారు. వెంటనే మేము అంబులెన్స్లో వెళ్ళిపోయాము హైదరాబాద్. అంటే ఇక్కడ ఆ ఎక్విప్మెంట్స్, ఆ తెల్ల రక్త కణాలు ఎక్కిచ్చే ఎక్విప్మెంట్స్ లేవు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాయి, కాబట్టి మీరు ఇమీడియట్గా వెళ్ళిపోండి అన్నారు. ఇక వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయాము. అక్కడ డాక్టర్ గారు చూసి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేశారు. ఇక కల్కి నువ్వే దిక్కు, ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఏదో ఒకటి నువ్వు చేయాల్సిందే అని వేడుకుంటూ ఉన్నాము. ఇక నేను నా ప్రయత్నంగా నా కల్కి డివోటీస్ అందరికీ ఫోన్లు చేసి మీరందరూ నా బిడ్డ కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ అని నేను వేడుకుంటూ ఉన్నాను. వారందరూ ప్రేయర్లు చేసి నేను ప్రేయర్ చేసిన ఫలితంగా కల్కి నా బిడ్డని సేవ్ చేసేశారు. ఇక అది సేవ్ చేసిన తర్వాత పిల్లగాడి పరిస్థితి డేంజర్ ఏమీ లేదు, పర్వాలేదు, బాగానే ఉందన్నారు. కానీ లంగ్స్లో నీరు చేరటం వల్ల ఆ సిరంజీతో నీరు తీసేస్తే మళ్ళీ నీరు ఫామ్ అయ్యే అవకాశం ఉంది, దానంతటా అది పోతే తప్ప మనం ఏం చేయలేమమ్మా అన్నారు డాక్టర్ గారు. ఇక ఏం చేయాలి కల్కి, నువ్వే దిక్కు, నువ్వేం చేస్తావో చేసుకో. ఆ నీరు అలా ఉంటే పిల్లగాడు ఎలా లంగ్స్ నిండా నీరు చేరిపోయిందనమాట. ఇక అప్పుడు కల్కిని వేడుకుంటూ ఉంటే ఐసీయూలో ఒకరిని తప్ప ఇద్దరిని ఉండనీరు అక్కడ. ఇక నేను ఉండి కల్కి శ్రీమూర్తి వాడి హృదయం మీద పెట్టి నామం చేస్తూ ఉండిపోయాను అలానే. ఇక కాసేపటికే బాబు యూరిన్కి విపరీతంగా వెళ్తున్నాడు. అసలు అదేంటి ఇదొకటి కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇంకో ప్రాబ్లం వచ్చిందేమోనని భయం వేసింది నాకు. ఇక డాక్టర్ గారు అక్కడ ఆ సమయంలో డాక్టర్ గారు లేరు, చిన్న డాక్టర్ గారు ఎవరో అక్కడ ఉంటే వారిని పిలిపించి ఇదేంటమ్మా ఇట్లా అంటే, చూద్దామమ్మా మరి చేయగలిగింది ఏం లేదు కదా, ఈ రేత్రి ఏం చేయలేము మనము, ఆ భగవంతుడే దిక్కమ్మ నీకు అన్నారు. ఇక అలానే కల్కికి ప్రేయర్ చేసుకుంటూ ఆ రేత్రి అట్లనే తెల్లవారుజులు గడిపాము. తెల్లారిన తర్వాత డాక్టర్ గారు వచ్చి ఆ యూరిన్ అంతా వెళ్ళిపోయిందంటే లోపల ఆ లంగ్స్లో నీరంతా ఈ యూరిన్ ద్వారా వెళ్ళిపోయిందమ్మా, దానంతటా అది వెళ్ళిపోయింది, ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మ, ఏమి ఇబ్బంది లేదు. ఆ నీరంతా వెళ్ళిపోయేసరికి బాబు ఆ ఐసీయూలో ఉన్న బాబు యువతలకి జనరల్ వార్డులోకి మా దగ్గరికి పరిగెత్తుకుంటా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలాంటి నా బాబు నా కల్కి సేవ్ చేసేశారు. ఇలాంటి కల్కికి అనంత కోటి కృతజ్ఞతలు. నా కల్కి ఎంతో నా జీవితానికి, నా కుటుంబానికి ఎంతో చేశారు, ఎన్నెన్నో చేశారు నా కల్కి.
అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ కల్కి, థ్యాంక్ యూ. ఈనాడు నేను ఇంత ఆనందంగా, నా బిడ్డ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. నా బిడ్డను చూసినప్పుడల్లా నా కల్కి నాకు చేశారు, నా కల్కి నా బిడ్డను రక్షించారు అని ఎంతో కృతజ్ఞతతో ఉంటున్నాను. థ్యాంక్ యూ కల్కి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయ బలో శ్రీ మహిమా ప్రదాత్ శ్రీ అమ్మ భగవాన్ కీ జై. ఇప్పుడు టీచింగ్ చూస్తాము. మెమరీ కెనాట్ బి ఎరేజ్డ్, పాస్ట్ కెనాట్ బి రిమూవ్డ్. జ్ఞాపకాల్ని తుడిచివేయడం సాధ్యం కాదు, గతం తీసివేయబడదు. ఈ టీచింగ్ మన గత అనుభవాలు మరియు జ్ఞాపకాలు చెరగనివి మరియు మన అస్తిత్వంలో అంతర్గత భాగంగా మిగిలిపోతాయనే లోతైన అవగాహనను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంలో మనము మెమరీ అంటే జ్ఞాపకము లేదా స్మృతి అని సంబోధిస్తూ ఉంటాము. మన మానవ స్మృతిని గమనించినట్లయితే దీంట్లో మనకి ఎన్నో అనుభవాలు, అవి బాధాకరమైనవి, ఆనందకరమైనవి కనిపిస్తూ ఉంటాయి. మనం చేసే ప్రతి సంభాషణ, భావోద్వేగము, సంఘటన అన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్, ఉపచేతన మనసులో ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నుంచి ఇవి మనకు తెలియకుండానే పనిచేస్తూ, అంటే కాన్షియస్ మైండ్ యొక్క ప్రమేయం లేకుండానే ఇవి పనిచేస్తూ మన యొక్క వ్యక్తిత్వాన్ని, నమ్మకాలని, ప్రవర్తనని మారుస్తూ ఉంటాయి. ఈ జ్ఞాపకాలు అనేవి కేవలము ఒక రికార్డ్లా కాదు, గతం యొక్క రికార్డ్లా కాదు, ఇవి సజీవంగా ఉంటూ మన వర్తమానంలో చేసే పనుల్ని, నిర్ణయాల్ని ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన టీచింగ్స్లో మనము బోధిస్తూ ఉంటాము, జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధను విడనాడలేకపోవడము అన్ని బాధలకు ముఖ్యమైన మూలము అని. మనము గమనించినట్లయితే అపరాధ భావాన్ని, అభద్రతను, కోపాన్ని, విచారాన్ని, ఇవన్నీ గత అనుభవాలతో ముడిపడి ఉండి మన జీవితంలో కొనసాగిస్తూ ఉంటాము. ఇవి మనకి ప్రస్తుతంలో ఒక రియాక్షన్ని, ప్రతిచర్య చేసేటట్టుగా చేస్తూ మనకి దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ మీ స్నేహితులు మిమ్మల్ని అవమానించారు, లేదా మీకు అక్కడ అవమానం భారంగా అనిపించింది. మీరు అక్కడ ఏం చేస్తారు? ఏమీ చేయలేక ఇంటికి వస్తారు. అది మీ జ్ఞాపకాల పొరల్లో ఉండిపోతుంది. అవకాశం వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని మీరు అవమానించటము లేదా బాధించటము అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దుఃఖము నిరంతరము మీ లోపల కలిగేదానికి కారణమవుతూ ఉంటుంది. ఈ టీచింగ్లో మనకి శ్రీ భగవాన్ బోధిస్తూ వచ్చున్నారు, జ్ఞాపకాలనేవి తుడిచిపెట్టివేయడము జరగదు అని. మీరు జ్ఞాపకాల్ని మర్చిపోవాలని ప్రయత్నించినా, దాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించినా అది అసాధ్యమైన పని లేదా ఫలితం ఇవ్వని ఒక ప్రయత్నంగానే మిగిలిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు జీవన్ముక్తి వచ్చింది అంటే మీకు ఈ జ్ఞాపకాలన్నీ తొలగిపోతాయని దాని అర్థం కాదు. జ్ఞాపకాలనేవి అలానే ఉంటాయి. అయితే ఆ జ్ఞాపకాలతో ఉన్న ఇమోషనల్ ఛార్జెస్ అవి మీ లోపల చాలా వరకు వెళ్ళిపోతాయి. ఏవైతే మీ జీవితానికి అవసరమో అవి మటుకు అవి ఎప్పటికీ మీతోనే ఉండిపోతూ ఉంటాయి. అవి తుడిచిపెట్టడం అనేది జరగదు. మొత్తం జ్ఞాపకాలన్నీ తొలగిపోయినా వాటి యొక్క ఇమోషనల్ ఛార్జెస్ 0 అయిపోతే అప్పుడు మీరు అవధూతగా అయిపోవడానికి ఒక ఆస్కారం ఉంది. సో శ్రీ భగవాన్ అందుకని ఈ ముక్తి ప్రయాణాన్ని నిదానంగా చాలామందికి చేస్తూ ఉన్నారు. మీ యొక్క ఇహము పరము రెండింటినీ సమతుల్యపరుస్తూ ముందుకి తీసుకువెళ్తూ ఉన్నారు. జీవన్ముక్తి అనేది ఒక శాశ్వతమైన స్థితి. మీకు ఇక్కడ అంతరంగ సంభాషణ అనేది పూర్తిగా ఆగిపోతుంది. మీరు
వర్తమానంలో జీవిస్తూ ఉంటారు. అహంకారం నుంచి, నేను అన్న భావం నుంచి మీకు విమోచన కలుగుతుంది. అట్లాంటి స్థితిలో మీకు గతము భారంగా ఎన్నటికీ అనిపించదు. కానీ మీ జీవితంలో అది భాగంగా ఉండటము ఎంత అవసరము అన్నది మీరు గుర్తిస్తూ ఉంటారు. అదే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చినట్టుగా కూడా గమనిస్తూ ఉంటారు. అదే మనకి శ్రీ అమ్మా భగవాన్ ఈ టీచింగ్స్లో చెప్తూ ఉన్నారు. గతాన్ని ఎన్నటికీ మనము తుడిచిపెట్టలేము, దాన్ని నిర్మూలించలేము. కానీ జీవన్ముక్తి పూర్తిగా పొందినప్పుడు మీ గతాన్ని స్పష్టంగా చూడటము అనేది జరుగుతూ ఉంటుంది. దానితో మీకు ఐడెంటిఫికేషన్ లేదా జడ్జిమెంట్, దాన్ని గుర్తించటము లేదా దాని మీద తీర్పునివ్వటము అనేది ఉండదు. గతంతో మీకు గుర్తింపు అనేది లేకుండా ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది. ముక్తి లేదా జీవన్ముక్తి అనే స్థితిలోంచి మనం కనుక గతాన్ని గమనించినట్లయితే ఇది మీకు ఒక మిర్రర్, అద్దంలాగా కనిపిస్తుంది. మీ జీవితాన్ని చూపిస్తూ మీరు ఏ పాఠాలైతే నేర్చుకోవాలో మీ ఎదుగుదలకి, పరివర్తనకి ఇది కారణమవుతూ ఉంటుంది. గతం చెందిన ఏ బాధాకరమైన స్మృతి కూడా మీకు అడ్డంకిగా కాకుండా జీవితంలో ముందుకు వెళ్ళేదానికి ఒక మెట్టులాగా ఉంటుంది. అది మీకు ఒక ఎరుకని, మీకు హీలింగ్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. గతాన్ని మీరు స్వీకరించినప్పుడు ఈ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఎమోషనల్ ఛార్జెస్ అనేవి కోల్పోతూ ఉంటాయి. అవి ఎప్పటికీ మిమ్మల్ని తమ బందీలుగా చేసుకోకుండా ఉంటాయి. ఈ సందర్భంలో మీకు ఒక భక్తురాలు కలిగిన అనుభవాన్ని తెలియజేస్తాను. ఒకసారి ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చారు. ఆమెకి ఒళ్ళంతా నొప్పులు, ఎక్కడా ట్రీట్మెంట్ తీసుకున్నా అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అప్పుడు ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చున్నారు. ఒక సమయంలో మనము గతంలో ఎవరికైతే బాధని కలిగించున్నామో వారి గురించి ప్రార్థన చేయమని మరియు వారికి మోక్షాన్ని ప్రసాదించమని మనము ప్రార్థన చేయించున్నాము. ఆ సమయంలో ఆమెకి తన అత్తగారిని ఎట్లాగా బాధ పెట్టిందో అవన్నీ కళ్ళకు కనిపించాయి. అప్పుడు ఆమె తన అత్తగారిని, అంటే మరణించి ఉన్నారు అప్పటికే, ఆ అత్తగారిని తలుచుకుంటూ వారిని క్షమించమని వేడుకుంటూ వచ్చున్నారు. శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తున్నారు, మోక్షాన్ని ప్రసాదించమని. ఆ సమయంలో ఆమెకి ఒక అనుభవం కలిగింది. ఆమె శరీరంలోంచి ఒక నల్లటి పొగగా ఏదో వెళ్తూ ఉన్నట్టుగా చూశారు. అంతేకాకుండా అది శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తిలోకి వెళ్ళటము, ఒక బంగారు కాంతిలోకి మారడము చూశారు. ఆ తర్వాత అది ఎంత పవర్ఫుల్గా ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే ఆమెకి చేతుకున్న ఒక ఉంగరం కూడా విరిగిపోయింది. అంత పవర్ఫుల్గా ఈ పొగ ఆమె లోపల నుంచి అట్లాగా శ్రీమూర్తిలోకి వెళ్ళి కలిసిపోయింది. ఆ సమయంలో ఆమెకి ఎంతో రిలీఫ్ వచ్చింది. ఆ అనుభవం తర్వాత నుంచి ఆమెకి మళ్ళీ ఎప్పుడూ శరీరంలో నొప్పులు కలగలేదు. ఆమె చెప్తూ వచ్చున్నారు, నా అత్తగారిని నేను ఎంత హింసించానో నాకు జ్ఞాపకం వస్తూ ఉండేది. ఆ అపరాధ భావము నన్ను తినిస్తే ఉండేది దాసాజీ. ఈ అనుభవం తర్వాత ఆ అపరాధ భావము పూర్తిగా నా లోపల నుంచి తొలగిపోయింది. నేను ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాను. అంతేకాకుండా నా శరీరంలో ఎటువంటి నొప్పులు లేవు, నేను ఏ ట్రీట్మెంటు తీసుకోవటం లేదు అని చెప్పున్నారు. ఈ అనుభవం తర్వాత నుంచి ఆమె లోపల ఒక షిఫ్ట్ అనేది జరిగింది. ఆమె ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉండేవారు. ఇప్పుడు ప్రతిస్పందించటము మొదలుపెట్టున్నారు. ఈ టీచింగ్ గురించి మనము కొద్ది రోజుల ముందు చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఈ అనుభవం కలిగిందో ఆమె లోపల దుఃఖం అనేది తొలగిపోయింది. ఒక అచేతనమైన జీవితం నుంచి చేతనమైన జీవితాన్ని జీవించటము ఆరంభమైంది. ఒక కాన్షియస్గా ఆమె జీవిస్తూ వచ్చున్నారు. ఇది ఆమెకి దైవానుగ్రహం వల్ల మటుకు సాధ్యమైంది. ఆ ప్రక్రియలో
శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆమెకి అనుభవం ద్వారా ఆ జ్ఞాపకాల యొక్క ఇమోషనల్ ఛార్జ్ తొలగించడం వల్ల అది జరిగింది. అయితే ఈమెకి ముక్తి రాలేదు. ఆ అనుభవంలో ఆ ఎమోషనల్ ఛార్జ్ తొలగించడం వల్ల ఆమెకి బాధ అనేది తొలగిపోయింది. జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు జ్ఞాపకాలు ఆమెకి ఎటువంటి బాధని కలిగించటం లేదు. ఈ టీచింగ్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ముఖ్యమైన విషయం మరొకటి బోధపడుతుంది. అదే యాక్సెప్టెన్స్, స్వీకరించటము. ఎప్పుడైతే మనము గతాన్ని స్వీకరించమో అప్పుడు ఇతరుల్ని నిందిస్తూ ఉంటాము, ఖండిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మన లోపల మరింత దుఃఖానికి కారణమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనల్ని స్వీకరిస్తూ ఉంటామో అది మన లోపల పరివర్తనకి కారణమవుతూ ఉంటుంది. జరిగిపోయిన వాటిని మనము విచారం వ్యక్తం చేయమని చెప్పటం లేదు, లేదా దాన్ని మర్చిపోమని కూడా మనం చెప్పటం లేదు. దానిని మనము స్వీకరించమని చెప్తూ ఉన్నాము. ఈ స్వీకరించటము అనేది జరిగినప్పుడు మన లోపల హీలింగ్ అనేది జరుగుతుంది. గతం యొక్క గాయాలు నయం అవటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము అంతరంగంలో స్వేచ్ఛని అనుభూతి చెందుతూ ఉంటాము. శ్రీ అమ్మ భగవాన్ అందుకే స్వీకరణ గురించి చెప్తూ ఉంటారు. స్వీకరించడం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ గ్రిప్ అనేది మన మీద ఉంటుంది. గతం యొక్క బాధాకరమైన ఈ భావోద్వేగాల యొక్క పట్టు మన మీద ఉంటుంది. అది నెమ్మదిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉన్నప్పుడు మనం గతంతో పోరాడము. అంతరంగంలో అమితమైన ప్రశాంతతని అనుభూతి చెందుతూ ఉంటాము. గతము అలాగే ఉంటుంది. అయితే అది మన ప్రస్తుతాన్ని డిఫైన్ చేయదు. మనము ప్రస్తుతంలో ఎలా ఉండాలి అని మనల్ని నియంత్రించదు. అలాంటప్పుడు వర్తమానంలో జీవిస్తూ ఉంటాము. అప్పుడు మన లోపల బుద్ధి వికసన అనేది జరుగుతుంది. మనం ఎరుకతోనూ దయతోనూ జీవిస్తూ ఉంటాము. ఇది జ్ఞానానికి మూలమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత అవగాహనతోని కరుణతోని జీవించడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ ఆలోచనలతో భావోద్వేగాలతో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోకుండా ఉన్నట్లయితే గతంలో జరిగినవన్నీ కూడా మీకు ఒక కథలాగా కనిపిస్తాయి తప్పిస్తే ఇదే సత్యము అన్నట్టుగా మీకు కనిపించదు. ఈ షిఫ్ట్ అనేది మీకు లభిస్తుంది. అప్పుడు గతం యొక్క చట్రంలోంచి బయటకు కూడా మీరు వస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల ముందు ముక్తి దీక్షకై శ్రీ భగవాన్ మనకొక సాధన ఇచ్చున్నారు. అది మన జీవితాన్ని అవలోకనం చేసుకోవటము. వారంలో ఒకరోజైనా మన జీవితాన్ని ఎలా గడిపాము అన్నది చూడమని చెప్తూ వచ్చున్నారు. అప్పుడు ఎలా చూడాలి అంటే ఒక మూడవ వ్యక్తిగా మన జీవితాన్ని మనం చూసుకోవాలి అని చెప్పున్నారు. ఈ సాధన కనుక మీరు మళ్ళీ చేయగలిసినట్లయితే, మీ జీవితాన్ని మూడవ వ్యక్తిలాగా చూసినట్లయితే ఈ గతకాలపు బాధలు ఆవేశాలు అన్నీ తగ్గుముఖం పడతాయి. ఛార్జెస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ప్రతినిత్యము మనము సత్సంగంలో చేసే ఈ సంస్కార శుద్ధి గతం యొక్క భారం నుంచి మిమ్మల్ని బయటపట్టడానికి సహాయపడుతూ ఉంటాయి. పూజల్లో, దీక్షల్లో, హోమాల్లో ఇవన్నీ కూడా మీకు గతం యొక్క భారం నుంచి బయటకు వచ్చేదానికి సహాయం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీ లోపల ఒక విట్నెస్ కాన్షియస్నెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే సాక్షి భావపు చైతన్యము అనేది కలుగుతూ ఉంటుంది. అప్పుడు మీ లోపల వచ్చే ఆలోచనలు, భావోద్వేగాలు, అన్ని ఇమోషన్స్, కోపము, భయము, ద్వేషము, వీటన్నిటినీ ఎటువంటి నిర్ణయం ఇవ్వకుండా దాన్ని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా అవి మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. అంతేకాకుండా మీ యొక్క ప్రస్తుతాన్ని అది నియంత్రించదు. మీ సాక్షి భావపు స్థితి లేదా చైతన్యము మీరు కనుక అవలంబించుకున్నట్లయితే గతంలో మీరెన్నటికీ పడిపోరు. మనము
స్వేచ్ఛ, సమానత్వం యొక్క స్థితిని పెంపొందించుకుంటాము. అంతేకాకుండా ఈ గతం అంతా కూడా మనం గమనించినట్లయితే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి సహాయం చేస్తూ ఉంటుంది. అందువల్లే మనం చెప్తూ ఉంటాము, మీ జీవితం ఎప్పుడైనా మీకు దెబ్బ కొట్టింది అని. అంటే జీవితంలోనే ఎవరైనా వ్యక్తి వచ్చి మీ యొక్క అహంకారాన్ని దెబ్బతీసారా అని. మీరు ఒక మంచి సింగర్ అనుకోండి, లేదా మంచిగా వంట చేస్తారనుకోండి, మీకు జీవితంలో ఎలాంటి సందర్భం ఎదురవుతుందంటే మీ మీద మీకున్న ఇమేజ్ దెబ్బ తగులుతుంది, గాయమవుతుంది. దానిని కనుక మీరు చూసినట్లయితే అప్పుడు మీరు నేర్చుకోవటము, పరివర్తన చెందడము అనేది సాధ్యమవుతూ ఉంటుంది. గతాన్ని మనం చూసినప్పుడు ఎంతో సంక్లిష్టంగా అనిపించవచ్చు. ఎన్నో సందర్భాలు, వ్యక్తులు దానిని తయారు చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దాన్ని ఒక సాధనంగా పెట్టుకున్నట్లయితే అది మీకు ఎరుకని, కరుణని కలిగిస్తుంది. మన అన్ని సంఘర్షణలు ఇవన్నీ మన యొక్క ఆత్మ సాక్షాత్కారానికి కారణమవుతూ ఉంటాయి. గతాన్ని మనము తుడిచిపెట్టలేము, అయితే వాటి ప్రభావం నుంచి మనము బయటపడగలము. మనము పరివర్తన చెందడానికి అదెంతో సహాయకారిగా అవుతూ ఉంటుంది. గతాన్ని మించి జీవించడం అంటే దాన్ని మర్చిపోవడము లేదా తిరస్కరించడము కాదు, కానీ జీవితం యొక్క పెద్ద అవగాహనలో దానిని ఒక్కటి చేయడము. అంటే మనం మన జ్ఞాపకాలు కాదు, జ్ఞాపకాలకు కారణమైన చైతన్యం అని గుర్తించడం ఆరంభమవుతుంది. ఈ సాక్షాత్కార అనుభవమే విముక్తి మరియు ముక్తి యొక్క సారాంశము. ఈ టీచింగ్ మనకి నేర్పిస్తుంది, మనము గతాన్ని స్వీకరించాలి, అంతేకాని దాన్ని నిరోధించలేము. ఇది మనకు ట్రాన్స్ఫర్మేషన్కి, పరివర్తనకి కారణమవుతుంది. ఇప్పటిదాకా విన్న దాంట్లో మీకు ఎంతవరకు జ్ఞాపకం వస్తుందో దానిని అవలోకనం చేసుకోండి. గతము ఎలాగా మీ వర్తమానాన్ని నియంత్రిస్తుంది. మీరు వ్యక్తులతో మాట్లాడినప్పుడు కానీ, వారితో సంభాషించుతున్నప్పుడు కానీ, వారి మీద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ గతమే కారణమవుతుంది అని గుర్తించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒక గ్లాస్తో నీటిని పెట్టుకొని అది సోమాగా మారాలని ప్రార్థన చేస్తారు. సోమ యొక్క సంకల్పము బాధాకరమైన గతము ఏదైతే ఉందో దాని నుంచి మిమ్మల్ని విముక్తి చేయమని శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః.
वैनतेयसोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः కొంచెం సోమాన్ని సేవించండి. శ్రీ అమ్మ భగవాన్ శ్రీమూర్తిలో వారి పాదాలను కానీ పాదకులు కానీ తాకి ఉంచండి. ఆ బాధాకరమైన జ్ఞాపకం నుంచి మిమ్మల్ని విముక్తి చేయమని ప్రార్థన చేయండి. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనం శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. పరంజ్యోతి యొక్క చైతన్యము మన లోపల పెరుగుతున్నప్పుడు, వారి యొక్క అనుభవము మనకి లభిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఛార్జెస్, ఎమోషనల్ ఛార్జెస్ నుంచి మనము విడుదలవుతూ ఉంటాము. అంతేకాకుండా ఈ సమయంలో ఒక డివైన్ బీయింగ్ యొక్క చైతన్యాన్ని మీ లోపలికి ట్రాన్స్ఫర్ చేయటము జరుగుతూ ఉంటుంది. దాంతో మీరు ప్రస్తుతంలో జీవించడం అనేది కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्.
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादौ न चोपस्तपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్యామ భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. जय बोलो महिमा प्रदात श्री परंज्योति अम्मा भगवान की जय. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు వై రమాదేవిజీ. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, వై రమాదేవిజీ, ఏ రఘువంశీ గుప్తా గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము.
नाम जपे सब तेरा, आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा। आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा। आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा। करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा। आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा। जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।